నాగ్పూర్ నుంచి సాగర్ వెళ్ళడానికి ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి సాగర్ అనుకున్నాం. కాకపోతే నిన్న మన కొంచెం టాప్ బాక్స్ ప్రాబ్లం వేయడం వల్ల దాన్ని నాగ్పూర్లో సెట్ చేయించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడే ఒక 12 వరకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మనం చేసేసి స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ అయితే బయట వర్షం బాగా హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సిచ్యువేషన్ అయితే కొంచెం మనం అనుకున్నంత బాగా అయితే లేదు, కానీ తప్పదు వెళ్ళాలి మనం. టోటల్గా మన అయితే బ్యాగ్స్ అన్నీ అయితే ఆరిపోయినాయి. నైట్ లైట్గా తడిచిపోయినాయి, అన్నీ అయితే ఆరిపోయినాయి. మా టాప్ బాక్స్ కూడా ఆల్రెడీ మొత్తం ఫుల్ అయిపోయింది. అంతా కంప్లీట్గా అయితే మనం ప్యాక్ అయితే చేసుకున్నాం. బట్ టాప్ బాక్స్ కొంచెం ప్రాబ్లం ఉంది, దాన్ని ఈరోజు ఫిల్ చేయాలి. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసి టాప్ బాక్స్ ఏరియాలో అయితే మనకు మంచిగా ఆల్ట్రేషన్ అవన్నీ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించినవి అన్నీ కూడా కొంచెం స్టాండర్డ్గా చేయించుకొని స్టార్ట్ అయిపోదాం. మనం ఈరోజు అయితే మ్యాక్సిమం సాగర్ రీచ్ అవ్వడానికి. ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం ఇక్కడ నియర్ టెంపుల్ బజార్ దగ్గర స్టే చేసాం నైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మన బండి కొంచెం ముందుగా టాప్ బాక్స్ని చేయడానికి ఏరియా ఉంటుందంట. ఏరియా ఒకసారి తెలుసుకొని ఆ ఏరియాకి వెళ్ళేసి మనం చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక్కడ ఏముంటుందో ఫుడ్. టైం వచ్చేసి 11:10 అవుతుంది, అంటే 11:08 అలా అవుతుంది. అన్నీ సేమ్ మన హైదరాబాద్ లానే, ఈక్వల్ టు హైదరాబాద్ లానే అనిపిస్తుంది నాకు. ఒక 30-40% కొంచెం తక్కువ ఉంటుంది. మరి హైదరాబాద్ అంత పెద్దగా ఉండకపోయినా మన ఏరియా కాబట్టి మనకు అంత తెలుసు. ఇదంతా కొత్త ప్లేస్ కాబట్టి మనకి ఎక్కువ తెలియదు. ప్లస్ మనకి హిందీ అంతగా రాదు. మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. వాళ్ళు మాట్లాడేదాన్ని అర్థం చేసుకుంటూ మూవ్ అవుతున్నాం అంతే. చూడొచ్చు, మనకు రైల్వే స్టేషన్ ట్రైన్ వెళ్తుంది ముందు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. షాప్స్ ఇంకా ఓపెన్ చేయలే సరిగా, అన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలే. 11 అవుతుంది అయినా కూడా షాప్స్ ఎక్కువ అయితే ఓపెన్ చేయలేము. మరి ఇలా ట్యూస్డే అట్లాంటి సెంటిమెంట్స్ ఉంటుందో మనకైతే తెలియదు. ఇంకా అండర్ గ్రౌండ్ సేమ్ మన సికింద్రాబాద్ లానే. ఓ మొత్తం జలమయం అయిపోయినారు. సికింద్రాబాద్లో కూడా మనకు సేమ్ ఇట్లే ఉంటుంది. ఓ గాడ్, మన బైక్కి అడ్వెంచర్స్ ఇక్కడే జరుగుతున్నాయని. సేమ్ సికింద్రాబాద్లో లాగానే ఉంది. సికింద్రాబాద్లో కూడా మనకు అలానే టన్నెల్ అది ఉంటుంది కదా, రైల్వే బ్రిడ్జ్, అండర్ రైల్వే బ్రిడ్జ్ కింద. చూడొచ్చు పూజా సామాన్స్, పూజకి సంబంధించినవన్నీ ఇక్కడ కాటన్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది మన వరంగల్ అదేంటి బట్టల బజార్ టైప్ ఉంది ఈ ఏరియా. సేమ్ ఓల్డ్ సిటీ, హైదరాబాద్లో ఓల్డ్ సిటీ. మొత్తం ఇవేంటి మనకు పంట పొలాలకు సంబంధించిన కవర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చూడొచ్చు మీకు ఇక్కడ టెంపుల్స్. ఈ టెంపులే ఒక ఇల్లు లాగా ఉంది. మనమైతే ఇక్కడ ఒక వెల్డింగ్ షాప్, ఇల్లు అయితే చాలా ఘోరంగా దారుణంగా ఉన్నాయి. మనం ఇక్కడ బాబా అనేసి ఒక వెల్డింగ్ షాప్ దగ్గర ఆగాం. షాప్ దగ్గర మనం బైక్ అయితే చేపిద్దామని మొత్తం టోటల్గా రస్ట్ వచ్చి ఖరాబ్ అయిపోయింది. చూడొచ్చు ఇలా పగిలిపోయినాయి బొంగులు. మన కోటి సర్క్ అంటే అట్లుంటాయి, హైదరాబాద్ కోటి సర్క్. మనం హైదరాబాద్ కోటిలో ఇంకోసారి ఏమేయించొద్దని అర్థమైపోయింది. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే ఒక 400 కిలోమీటర్స్కి ఇంత డ్యామేజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ షాప్ దగ్గర అయితే చూద్దాం, అతను లేడంట వెల్డింగ్ చేసే అతను. కొంచెం వెయిట్ చేయమన్నారు, వచ్చిన తర్వాత మరి చేస్తాడా లేదా అనేది చూద్దాం. ఫైనల్గా అయితే మనమే రిమూవ్ చేయాలి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే ఫుడ్ తినడానికి వచ్చేసాం. చూడండి, మనకైతే ఏదో చావాలంట, దో రోటీ. ఎంత తీసుకున్నాడు ప్రైస్? ఇంకా ప్రైస్ అయితే తెలియదు. ఇదేంటి, అది బంగాళదుంప ఉంది, ఇంకోటి ఏంటి ఆలు ఉంది, పువ్వు, క్యాబేజీ పువ్వు, దోసకాయ, 3 రోటీలు, మజ్జిగ, ఉప్పు నీళ్ళు.
సాంబార్. ఇదైతే ఎట్లుంది బ్రో టేస్ట్? సూపరా? అయితే రోటీ వేస్తున్నారు చూడండి. పుల్కా టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఇదేంటి పాలకూర పప్పు? మన హైదరాబాద్ ఉన్నట్టు హైదరాబాద్ మీదకి రాదా ఇది? ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది పాలకూర పప్పుతో. టోటల్గా మనం అయితే ఈరోజు ఆ తిన్న ఫుడ్ పేరు అయితే ఉండదు కానీ 5 ఏమంటారు రోటీలు, మనం రోటీలు అంటాం, వాళ్ళు నాన్స్ అంటారు, పాలక్ అంటారు తెలియదు. మళ్ళీ తీసేద్దాం. ఫైనల్గా అయితే 5 ఫుల్కాలు తినేసాం. టమ్మీ అయితే ఫుల్ అయిపోయింది. ఇక మనం ఎనర్జెటిక్గా రైడ్ చేయాలి ఈరోజు. టోటల్గా దానికి 200 తీసుకున్నారు. ఒక ప్లేట్ 100 అంట. ఓకే, రీజన్ చాలా రీజనబుల్గా. నైట్ తిన్న బిర్యానీ కంటే చాలా బెస్ట్ ఉంది. స్విగ్గీ కంటే 100% బెస్ట్. మన బైక్ అయితే ఇప్పుడు చూడటానికి అయితే ఇలా ఉంది. ఫైనల్గా ఇదే మనం ఈరోజు సెట్ చేయించాం. సో ఇది ఇక్కడ మనం కొత్తగా వెల్డింగ్ చేయించాం. ఇక మనమే ఫిట్ చేసుకున్నాం. ఈ ఫిట్టింగ్కి మనకు మన కోటిలో 500 తీసుకున్నారు. 500 రూపీస్ సేవ్ చేసాం మనం. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్ అవుతున్నాం. ఇక మనం డే 2 సాగర్ అయితే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ తక్కువ 2 అవుతుంది. మనం దగ్గర నిన్న 505 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. సాగర్ వచ్చేసి నుంచి చూద్దాం ఎంత ఉందో. 7 అవర్స్ చూపిస్తుంది మనకు. 388 కిలోమీటర్స్ సాగర్ అయితే చూడొచ్చు. మనకు టైం ఎగ్జాక్ట్ 2 అవుతుంది. మనం వెళ్ళేసరికి సేమ్ మళ్ళీ 9:30 చూపిస్తుంది టైం. ఫ్యూయల్ కూడా అయిపోయింది. అంటే 4 లీటర్స్ ఉంటుంది, కానీ మనం ఫిల్ చేసుకోవాలి ఫ్యూయల్ కూడా. హైవే ఎక్కేసాక ఫిల్ చేపిద్దాం. బాయ్ బాయ్. బజార్ ఉండే YMCA రోడ్ అంట ఇది. మనం నెక్స్ట్ లెఫ్ట్ వెళ్ళి రైట్ తీసుకోవాలి. వర్షం అయితే ఏం లేదు ప్రజెంట్. వచ్చే సూచన అయితే ఉన్నట్టుంది. ఈ సిగ్నల్ దగ్గర మనం రైట్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. మనం అంతే 80 to 5 వరకు, 6 వరకు 80 to 100 మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ 9కి రీచ్ అవుతాం. ఈరోజు స్టాప్ అయితే ఏముండదు. ఒకటే ఒక 5 అట్లా మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకుంటే సాగర్ రీచ్ అయిపోతాం. ఇండియాకి ఇక్కడ నుంచే మనకి అంటే కిలోమీటర్స్ కొలుస్తారంట. ఇక్కడ నుంచే మనకి అంటే స్టార్టింగ్ పాయింట్ 0 అన్నమాట. ఇక్కడ మైల్ చూడండి, అక్కడ మనకి లెఫ్ట్లో ఉంది 0 మైల్. ఎక్కడి నుంచి అయినా మనకి సెంటర్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచే మనకు ఎక్కడికైనా ఏంటిది కొలతేస్తారు. అంటే మనకి గడ్డీలు ఇదంతా చూడండి. అక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది 0 మైల్స్ అని. NH729 వారణాసి, 729 జబల్పూర్ వచ్చేసి 273. చూడండి 0 మైల్స్. ఎగ్జాక్ట్ సెంటర్ ప్లేస్ ఇదే. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది అన్నమాట మైలింగ్. అంటే 1 కిలోమీటర్స్ నాగ్పూర్ నుంచి స్టార్ట్ అవుతాం. మనం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్కి వెళ్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బిఐ బ్యాంక్ ఉంది ఇక్కడ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడొచ్చు. మహారాష్ట్రకి ఇదే పెద్ద బ్యాంక్ అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
మెట్రో అయితే చాలా చూడండి, శైలికి కూడా సెక్యూర్ ఉంది, మనకు అట్లా ఉండదు. పాల్ 349 రైట్కి వెళ్తే చింద్వారా అంత పలకడానికే రావట్లేదు ఆ పేర్లన్నీ మనకి. ఇంత కొత్తగా ఉంది నేమ్స్ అనేటివి. హిందీ కదా, హిందీ ఏదో చిన్నప్పుడు ఏదో 10వ తరగతి వరకు చదువుకున్నాం, అది నామకే వాస్తు. వర్షం అయితే ఏం లేదు. ఇది మనకు అక్కడ మన భూపాలపల్లిలోని చెల్పూర్లో ఉంది జెన్కో, అలా సేమ్ మనకు స్టేట్ అయితే ఒక జెన్కో టైప్ ఒకటి కనిపిస్తుంది అటు మనకు ముందు దారిలో కనిపిస్తా లేదో చూద్దాం. నైట్ అయితే బాగానే నిద్ర పట్టేసింది, కోమాకి వెళ్ళిపోయాను. ఎందుకంటే బాడీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది లాస్ట్ 1 అవర్. కొంచెం అడ్వెంచర్ లానే అయిపోయింది మనకు. ఎందుకంటే చాలా హెవీ, అంటే అది కొంచెం ఇబ్బంది పెట్టేసింది. భోపాల్ వచ్చేసి 346 భోపాల్ దుర్ఘటన. అది ఎప్పుడు మనకు 10th 2015 మ్యాచ్. అప్పుడైనా నేను భోపాల్ దుర్ఘటన అనేసి నాకు అప్పుడు సోషల్లో ఉండేది లెసన్. భోపాల్ గురించి అప్పుడే నాకు తెలుసు, ఆ పేరు అప్పుడే నేను ఫస్ట్. ఇది మళ్ళీ మనకు 3rd టైం అనుకుంటా. మా ఫ్రెండ్స్ ఒకసారి భోపాల్ వెళ్ళారు బైక్ పైన, అప్పుడు ఇది 3rd టైం అండి మనకు భోపాల్ అనే పేరు. ఛత్తీస్గఢ్లో భూపాలపట్నం ఉంటుంది, మన తెలంగాణలో భూపాలపల్లి జయశంకర్ ఉంటుంది. మనం వైజర్ వేసుకున్నామంటే 0 విట్నెస్, అసలు చుక్క వాటర్ డ్రాప్ కూడా రాదు. ఏంటి బస్ స్టాప్, ఇదే మెయిన్ బస్ స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నాయి బస్సులు ఇక్కడ చూడొచ్చు మీరు ఎట్లున్నాయో బస్సెస్ అన్ని. మార్కోల్, టాటా మార్కోల్ అంట. నాకు తెలిసి ప్రైవేట్ అనుకుంటా బస్సెస్ అని. డబుల్ డోర్ ఉన్నాయి, అలా మనకు చివరిలో ఉంటే వీళ్ళకి ఫ్రంట్ అండ్ మిడిల్లో ఉన్నాయి. పల్లవేలు బస్సులకి మిడిల్లో ఉంటుంది సింగిల్. ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి. లాక్ అయితే ఏం లేదు. బస్ టికెట్స్ పైన కూడా మనకి హిందీలోనే ఉంటాయట నెంబర్స్ కానీ నేమ్స్ కానీ. నాకైతే ఇంగ్లీష్లో ఉంటాయి కదా, ఇక్కడ అట్లా ఏం కాదు. బెలూన్ చూడండి, ఇక్కడ ట్యాక్సీకి వాడుతున్నారు, మన దగ్గర కూడా వాడుతున్నారు అనుకో, ఆఫీషియల్ వాళ్ళే వాడతారు. అప్పుడు బెలూన్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఇది ట్యాక్సీకి ఉండదు అనుకుంటారు, కానీ దాన్ని కూడా ట్యాక్సీకి వాడేస్తున్నారు. ఇక్కడ పెద్ద కార్లు అయితే ఏం కనబడలేదు మనకు హైదరాబాద్లో లాగా. రేంజ్ రోవర్స్ లాంటివి కానీ అలాంటివి అయితే ఏం కనబడలేదు. బెంజ్ కానీ ఇలాంటివి అయితే ఏం కనబడలేదు ఇంతవరకు. ఇండియా ఎప్పుడూ డెవలప్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ చూడు ఏ విలేజ్కి వెళ్ళి ఇక్కడ కడుతూనే ఉంటారు, కానీ కట్టి కంప్లీట్ అయ్యి ఇదైతే ఉండదు. మరి ఎందుకు అంత ఒకసారి అయితే చేయరు, ఏ పని చూడు అంతే. మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం అన్ని కంప్లీట్ అయిన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మన తెలంగాణలో ఉంది. తెలంగాణ వరంగల్ డిస్టిక్, న్యూ జయశంకర్ డిస్టిక్, చెల్పూర్ అక్కడ ఉంటుంది. సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, అక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 3 ఉన్నాయి. పెద్ద గుట్ట వచ్చేసి ఒకటే ఉంది, ఇక్కడ మనకు 2 ఉంటాయి. సో 1 hours చూపిస్తుంది, చూద్దాం మరి ఎంత టైంలో వెళ్ళిపోతాం. ఏ ప్రాబ్లం లేకుండా అయితే నాకు తెలిసి 6 hours కొట్టేస్తున్నాను. అంత టైం అయితే కొట్టకపోవచ్చు, ఎందుకంటే నిన్న 470 కొట్టిన వాళ్ళం ఈరోజు 350 కొట్టడం పెద్ద ఇష్యూ అయితే కాదు. 300 మ్యాక్సిమం కొట్టాల్సిందే డైలీ, కానీ మనకి ఏంటంటే టైం వేస్ట్ అయింది ఈరోజు ఒక 2 hours. ఈరోజు కొంచెం ముందుకు వెళ్ళిపోయి రూమ్ అయితే మంచిగా చూసుకొని రేపు ఎర్లీగా స్టార్ట్ అయితేనే ఆగ్రా రీచ్ అవుతాం. మళ్ళీ రేపు ఆగ్రా రీచ్ అవ్వాలంటే 400 kilometers జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈరోజు అయితే మనకైతే వర్షం ఏం లేదు, వెదర్ అయితే బాగానే ఉంది. చూద్దాం, ఎక్కడైనా ఫ్యూయల్ పెంచాలి. మనకైతే దగ్గర
ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం, ఒక ½ రైడ్ చేసాం. ½ రైడ్ చేసి దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వచ్చినాం. రైట్ సైడ్లో ఉంది మన మంచివాన్, లెఫ్ట్లో లేదు. అది మళ్ళీ మన విలేజ్, అదే ఏమంటారు దాన్ని, రోడ్డు, హైవే రోడ్ కాకుండా నార్మల్ లైన్ ఉంటుంది కదా, అటు వెళ్ళి కొట్టించుకోవాలి. మనకి హైవేలు ఉంటే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ రావడం ఇబ్బంది అయిపోతుంది. వెళ్తుంది 150 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుంది మన బైక్. ఇంకొక 20 కిలోమీటర్స్ ఎక్కడ అయినా ఏది వచ్చినా ఫుల్ చేపిద్దాం. ఇంకా 9:20 అంతా చూపిస్తుంది టైం అయితే. మనం గంటకి ఒక 70 ఇలా 20 కిలోమీటర్స్ ఇంకా ఒక 150 కిలోమీటర్స్ 2 బ్రేకులు తీసుకుని 150 కిలోమీటర్స్కి ఒక బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు, మనకు కనిపిస్తుంది అనుకుంటా మీకు ముందు. ఏంటి మనకి టోల్ అనుకుంటా, టోల్ ముందైతే టోల్ ఉంది, చిన్న టోల్. ఎంత, 1-2 అటు ఒకటి ఇటు ఒకటి అంతే. ఇది రోడ్డు, అందుకే టోల్ అట్లా పెట్టారు. ఇంత పెద్ద రోడ్డు, ఇదేదో మనకి చిన్నగా ఉంది, 2 లైన్ వే లాగా. ఇండియన్ ఆయిల్ బంక్ అవుతుంది. ఈ రోజుకి మన ఫస్ట్ ఫ్యూయల్ స్టేషన్. ఐ లవ్ BPCL. ఇక్కడ స్వైప్ ఉన్నాయా లేవా కనుక్కోవాలి. గ్రీనరీ బాగుంది, ఇంత లేడీసే వర్క్ చేస్తున్నారు. స్వైప్ 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 కార్డ్ 989. మనం ఎందుకు కొట్టిస్తున్నాం అంటే అది డైలీ అంతే ఎప్పటికీ. అదైతే మన బైక్ ఫుల్ అయిపోతుంది. ఫుల్ ట్యాంకా? ఫుల్ ట్యాంక్ వద్దు. నో 989. 104 ఉంది ఇక్కడ మనకు పెట్రోల్ ప్రైస్ అయితే. 3 రూపీస్ ఏమో తగ్గింది. మనకు 107 ఉండే, ఇక్కడ 104.27 ఉంది. ఢిల్లీ వెళ్ళే వరకు చూడాలి ఎంత తగ్గిద్దో. డెన్సిటీ ఏం లేదేంటి, ఇక్కడ ఉందా? 752 డెన్సిటీ కిలోగ్రామ్. సేమ్ మనకు మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చింది, అక్కడ 9.20 వస్తే ఇక్కడ 9.49 వచ్చింది. ఓకే, కోటీస్. ట్యాప్ ఉందా? లేవా? ఓకే, థ్యాంక్ యూ. నాకైతే మళ్ళీ ఫుల్ అయిపోయింది. ట్రిప్ 1 చేద్దాం. ట్రిప్ 2 311 తిరిగింది, 300. ఇక్కడ హెయిర్ చెక్ చేసుకుందాం అంటే ఎవరు లేరు. ఫుల్ అయింది, ఫుల్ 13 లీటర్స్. 4 లీటర్స్ ఉండగానే కొట్టిస్తున్నాను. 4 లీటర్స్కే మనకు ఎంటీ అయిపోతుంది. వెనకాల వెయిట్ మాత్రం తెలిసిపోతుంది, ప్యానియన్ వెయిట్ తెలిసిపోతుంది. ఉందా? బాగానే ఉందా? బాగానే పనిచేస్తుంది. ఎందుకు మనం అంతా ఇంత పెద్ద వెల్డింగ్ పెట్టించినాం, ఆగిపోద్ది. ప్రాబ్లం లేదు, ఆగిపోద్ది. ఏదున్నా మనం ఢిల్లీ వరకే చూసుకోవాలి. ఢిల్లీ తర్వాత మాత్రం ఎక్కువగా కాటనే ఇక్కడ. అయిపోయి 2 months అలా ఒకళ్ళు ఇలా ఉంటే మనం 7 కల్లా రీచ్ అవ్వచ్చు.
ఎందుకంటే వెదర్ బాగుంది, కొట్టేయాలి ఈరోజు వితౌట్ రెయిన్. రెయిన్ లేకుండా అయితే మనకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రెయిన్ ఉంటే స్పీడ్ కొట్టలేకపోయినాం నిన్న. కాకపోతే నిన్న కూడా బాగానే అనిపించింది. ఈవినింగ్ ఒకటే మైనస్, నైట్ అయింది కదా 6 నుంచి టైం వేస్ట్. అది ఎంత కొట్టినా కూడా మనం ముందుకు వెళ్ళలేం. ఇప్పుడైతే బాగుంది వెదర్ అయితే. సో వెనకాలనే వెయిట్ ఎక్కువైంది, ముందట అసలు ఏం వెయిట్ లేకుండా అయిపోయింది. ఫ్రంట్ ఏదైనా బ్యాగ్ తీసేసి ట్రై చేయాలి. ఫ్రంట్ ఏమైనా అటు వెళ్తే జర్రీ క్యాన్స్ పెడతాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం వెనకాలనే వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది వెహికల్. దగ్గర 1 to 2 quintals, మేము ఒక 1 quintal 3, ఒక ప్యానియన్ ఒక 20, దగ్గర 3.5 3.8 అరౌండ్ 4 వేసుకోండి. 4 quintals 400 kg వెయిట్ ఉంది. మొత్తం 400 kgతో వెళ్తున్నాం మనం. మనకి అదేంటి, అది ఇన్స్టా 360 ఉంటే మీకు వ్యూ బాగా కనిపించేది, కానీ దగ్గర అవి ఏం లేవు కాబట్టి చూపించలేకపోతున్నాను. రోడ్ అయితే చూడొచ్చు మీరు ఎలా ఉందో. కర్రీ కూడా మనకు అసలు లదాఖ్ వెహికల్స్ అయితే ఏం కనిపిస్తలేవు. నిన్న హోటల్ వాళ్ళు అయితే చెప్పాడు, ఒకరు ఇక్కడికి కర్ణాటక నుంచి హిమాలయన్ బైక్ మీద లదాఖ్ వెళ్తుండంట. అంటే మేము స్టే చేసిన ముందు రోజు నైట్ అతను స్టే చేసిండంట అక్కడ. మేము వెళ్ళిన రోజు మార్నింగ్ వెళ్ళిపోయిందంట. హిమాలయన్ బైక్ అంట అతనిది. మరి ఇక మనకు కలితే ఆగ్రాలో మీట్ అయితే ఎవరైనా మీట్ అవ్వచ్చు. మన వాళ్ళు అయితే ఎవరు కనిపిస్తలేరు. ఎవరు వర్షానికి భయపడి ఎవరు రైడ్ చేయట్లేనట్టు. కానీ ఇటైతే ప్రజెంట్ వర్షం లేదు. తెలంగాణలో మేము వచ్చేటప్పుడు అదే కొడుతూ ఉంది నార్మల్గా. హెవీగా అయితే ఏమి అనిపించలే, కానీ ఇంట్లో వాళ్ళైతే హెవీగానే ఉంది రెయిన్ అని తను అన్నాడు. అందుకైతే పెద్ద హెవీగా అయితే ఏం లేదు. నిన్న అయితే నా షూ నానిపోయింది, అసలు లెఫ్ట్ సైడ్ షూ. ఈరోజు ఆర్తో లేదో తెలియదు. సో దాంట్లో వాటర్ ఎట్లా వెళ్ళినాయో తెలియట్లేదు. వాటర్ ప్రూఫ్ షూనే, కానీ వాటర్ అయితే వెళ్ళిపోయినాయి మొత్తం కంప్లీట్గా. వాటర్తో నిండిపోయింది అది నిన్న. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ కార్కి మన తోపుడు బండి ఉంటుంది కదా, తోపుడు బండి కట్టేసుకొని వెళ్తున్నారు మహేంద్ర కార్కి. వా, డ్రైవర్ మాత్రం భలే ఉండు. తోపుడు బండి 10 స్పీడ్లో వెళ్ళిపోతుంది. కార్కి తోపుడు బండిని కట్టేసింది. ఈ యాడ్స్ ఒకటి. సూర్య భగవాన్ ఈరోజు అయితే కరుణించినట్టున్నాడు మనని, కానీ ఇక హీట్ ఎక్కిపోతాయి మనకి. స్పీడ్ మొత్తం కొండలే ఎక్కుతుంది. ఓ షెట్, మనం దారి తప్పాం ఫ్రెండ్స్. మనం మ్యాప్ చూడకపోతే బుగ్గే. అక్కడ కార్ వెళ్ళింది కదా ముందు, అక్కడనే మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఏం చేస్తా, 1000 వెళ్ళిపో, ముందు ఎక్కడికో వెళ్ళిపోవాలి. పెద్ద వెహికల్స్ ఏమి రావట్లేదు కాబట్టి అటు రైట్ తీసుకోవాలి మనం. నార్మల్ దారి అయితే మిస్ అయినాము ఫస్ట్ టైం. హైదరాబాద్ నుంచి ఎక్కడ కూడా అట్లా మిస్ అవ్వాలి. ఇందులో డ్రైవర్ చూడండి ఇంకా బాగుంటుంది. అంత ఆడతో పట్టుకున్నట్టున్నాడు మనం. సోలార్ ఇటు వెళ్ళిపోవాలి మనం, లెఫ్ట్కి వెళ్ళాలి స్ట్రైట్. ఇక మనకి
మ్యాప్ లేకపోతే మనం బుక్ అయ్యేటట్టు. ఏ తుఫాన్, దీంట్లో అయితే ఒక 20 మంది వెళ్ళచ్చు ఈజీగా. చూడొచ్చు మీరు, ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూస్తే మొత్తం ఒక 20 మంది ఉన్నారు ఈజీగా. కుక్కేసిర్రు ఇలా. తుఫాన్ ఫోర్స్ కంపెనీలో ఒక మంచి వెహికల్ అంటే ఇదే, ప్యాసింజర్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి అయితే. సోనీ అది కానీ దాంట్లో 20 మంది వెళ్ళచ్చు మంచిగా. బ్యాచిలర్స్కి అయితే ఇంకా 25 మంది కూడా వెళ్ళచ్చు. చూడొచ్చు, మనం ఎంపీకి వచ్చేసాం. మధ్యప్రదేశ్ బార్డర్ ఇది. మనం బార్డర్ దాటేసాం. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ మాకు నెక్స్ట్ వచ్చేసి ఎంపీ టోల్ చెక్ పోస్ట్ అంట. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో రైడ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మనం మధ్యప్రదేశ్ రోడ్లో రైడ్ చేయడం, అది మన బైక్తో. మధ్యప్రదేశ్ కూడా వచ్చేసాం మనం. మొత్తం చూడొచ్చు మీరు. రైట్ సైడ్లో అయితే కొన్ని టాటా మ్యాజిక్ ఇక్కడ కూడా ఉంది. టాటా మ్యాజిక్ మన తెలంగాణలో ఎక్కువ వాడుతూ ఉంది. అంటే జీప్ల తర్వాత టాటా మ్యాజిక్ ఎక్కువగా నడుస్తుంది. స్కూల్ బస్సెస్ అనుకుంటా ఇది. స్కూల్ బస్ మన నార్మల్ బస్ ఎల్లో కలర్లో ఉంటాయి. మన అయితే ఈ కలర్లో ఉంటే మన స్కూల్ బస్. ఇక్కడైతే మన అట్లా ఏం లేదు. వెళ్ళిపోమని మనకి సైడ్ ఇస్తుండే ఆరని కదేనా అనుకుంటాం మీనింగ్. స్కూల్స్ డ్రెస్సెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఎల్లో కలర్ షర్ట్ అండ్ టీ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాం. కిలోమీటర్ ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ అవుతుంది ఇక్కడ. విలేజ్ పైన ఇది హైవేనో అసలు నార్మల్ రోడా అర్థం అవ్వట్లేదు. NH-44 అయినా కాదు, ఇది NH-547 అంట. మళ్ళీ మనకు NH-44 ఎక్కడ టచ్ అవుతుందో చూడాలి. చూడొచ్చు, మనం కొండలు రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఆగేసాం. మనం ట్రైన్కి సంబంధించిన యాక్సరీస్ అనేసి వేసుకొని స్టార్ట్ అయిపోదాం. పక్కనే ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఆగేసాం. చూడొచ్చు మీరు. విలేజ్ ఉంది లెఫ్ట్ సైడ్ వెళ్తే. ఓకే ఫ్రెండ్స్, రెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఒక నార్మల్గా కొడుతుంది ఇక్కడ అయితే. మనమైతే అంత రెయిన్కి సంబంధించినంత ఒక 10 నిమిషాలు ఇక్కడ ఫుల్ చేసుకున్నాం. మన ఫోన్ అంతా కొంచెం ప్రాబ్లం అయింది. దానికి ఈరోజు కవర్ పెట్టేసిన ఫోన్కి కూడా ఏం కాకుండా. మనకు మ్యాప్ ఒకటి కనిపిస్తే సరిపోద్ది. చూడండి, మీకు వర్షం అయితే పడుతుంది నార్మల్గా. అంటే హెవీ రెయిన్ అయితే నార్మల్ రెయిన్ అయితే పడుతుంది.
స్టార్ట్ అయిపోయినాం మనం. టైం 3:11 అవుతుంది. ఏదున్నా లైట్ డిమ్ అయ్యేలోపే మనం సాగర్ దగ్గరికి వెళ్ళిపోతే ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటే అప్పుడు ఎట్లా అయిపోతాయి. వర్షం అయితే ఇక్కడ బాగానే పడుతుంది. అంతా అడవి వచ్చిందంటే అంతే, కొండలు గుట్టలు వచ్చిందంటే వర్షం పడుతూనే ఉంటుంది కామన్గా. ఇదేదో మరి హిందీలో ఉంది, చదవడానికి ట్రై చేద్దాం. చామ కోరిక టెంపుల్ అనుకుంటా. మనకైతే స్ట్రైటే ఉంది. టెంపుల్ ఉంది లెఫ్ట్. రెయిన్కో కవర్ కొనాలనుకో వచ్చింది మన దానికి ఒకటి కొనాలనుకున్నా కానీ ఎక్కడ కనిపించలేదు నాకు. దారిలో ఎక్కడైనా దొరికితే తీసుకోవాలి ఒకటి. ఎందుకంటే మనకు మొబైలే ఇంపార్టెంట్ ఇప్పుడు. మనకంతా దారి చూసుకోవడానికి అన్నిటికీ అదే కదా. సింగిల్ రోడ్, హైవే లెఫ్ట్ అంట. హైవే లెఫ్ట్కి వెళ్తే మనకు హైవే ఎక్కచ్చు. వావ్, వాటర్ చూడండి. ఏదో చిన్న వాగులాగా ఉంది, నది. NH 547లో మనం రైడ్ చేస్తున్నాం ఈరోజు. కష్టంగా ఉంది బ్రో. తీసే దారిలోనే కవర్లు, సంచులు. అసలు ఎందుకు పెట్టారు స్పీడ్ బ్రేకర్స్? అసలు చాలా కిలోమీటర్కి ఒకటి ఉంది, కిలోమీటర్ కూడా లేదు. ఆహా, వైపర్ పైకి తీసేస్తే ఏసీ వచ్చినట్టు వస్తుంది గాలి. కానీ ఆక్సార్ హెల్మెట్ చాలా కంఫర్ట్గా ఉంది. మనకైతే ఒక ప్రీమియం. అసలు ఫాగ్ అయితే రావట్లేదు. మెయిన్గా ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకు నార్మల్ హెల్మెట్స్ అయితే మొత్తం మనకు ఫాగ్ పట్టేస్తే, కొంచెం వర్షం రాగానే, కొంచెం వెదర్ కూల్ కాగానే మన విండ్కి మొత్తం ఫాగ్ పట్టేసి. ఇదైతే అట్లా ఏం లేదు, బాగుంది. అసలు ఏ ప్రాబ్లం లేకుండా. అంతే, మనకి ఏదైనా కూడా ఒకసారి వెళ్తేనే నెక్స్ట్ టైం మనం మన మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం తప్పు చేసినాం అనేటివి అన్నీ తెలుస్తుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా అన్నీ తీసుకున్న ఏదో ఒకటి తక్కువ పడుతూనే ఉంటుంది ఎప్పటికీ. మేము అన్నీ తీసుకున్నాం. లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. నాకు కొంచెం వైజర్ వేసుకుంటే కొంచెం నిద్ర వచ్చినట్టు. మొత్తం అసలు కాళ్ళు విండ్ రాక మొత్తం వేరే దారి చాలా దూరంగా అనిపించింది నాకు. అందుకే ఓపెన్ చేశాను. మీకైతే ఏమన్నా విండ్ నాయిస్ వస్తే కొంచెం. మొత్తం రోడ్డు మాత్రం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్ మధ్యలో అడవిలో చూడండి, మస్తుంది. మీరు చూడొచ్చు. మన మ్యాప్ కూడా మొత్తం మెలికలే ఉంది. ఇదంతా ఘాట్ అనుకుంటా. చూడండి, మీకు మ్యాప్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. టోటల్ అయితే గుట్ట. సిగ్నల్ కూడా 2 పాయింట్స్ ఉంది. అసలైన అడ్వెంచర్ రోడ్స్ మొత్తం మెలికలే. చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్స్ లో మనకు జై బజరంగ్ బలి, మన హనుమంతుడు ఉన్నాడు. చూడొచ్చు మీరు, చాలా పెద్ద. జై బజరంగ్ బలి, మంచి వ్యూ పాయింట్. ఇక్కడ చాలా పెద్దగా పెట్టారు. ఇక్కడ మరి ఏంటో స్పెషల్ ఏంటిదో విలేజ్ చూడొచ్చు మీరు. ముందు ఏంటి, రింగ్ రోడ్ ఉంది మనకు.
నార్సింగాపూర్ అటు రైట్కి వెళ్తే మనం వెళ్ళాల్సింది కూడా రైట్కే. ఫ్యూయల్ కొట్టించినప్పటి నుంచి 62 కిలోమీటర్స్. నైంటీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చాం. నా వెహికల్ టోటల్గా 1276 కిలోమీటర్స్ తిరిగింది. ఓడోమీటర్ 265 ఉంది. ఇంకా సేమ్ అదే 920 చూపెడుతుంది మనకు. 10 మినిట్స్ అటు ఇటుగా రీచ్ అవుతాం అంతే. అది ఏ బ్రేక్ తీసుకోకుండా వెళ్తే 200కి వెళ్ళాక ఒక బ్రేక్ తీసుకోవాలి. చూడొచ్చు మనకు ఒక చెరువు పెద్దది ఉంది. మొక్కజొన్న పొద్దులు నమ్ముతున్నారు. పిచ్చగాళ్ళు గాలాలు వేస్తుంది చేపలకి. చేపల పిట్ట, ఫిష్ వేట. సో ఇక్కడ నుంచి అంతా చేపలు పడుతున్నారు ఇక్కడ. సాయంత్రం అదే వాళ్ళకి ఫుడ్. చాలా మంది మొత్తం బైక్స్ వేసుకొని వచ్చేసి నియర్ బై అనుకుంటా చిన్న రిజర్వాయర్ అనుకుంటా అటు పోతుంది. అంటే ఒక పెద్దది, అంటే ఒక టైప్ ఆఫ్ కాలు, అంటే పెద్దది అది చెప్పాలి. కెనాల్ లాగా ఉంది. మన వరంగల్లో కెనాల్ ఉంటుంది కదా, పెద్దగానే ఉంది. కెనాల్ అంటే మరి చిన్నది కానీ నది లాంటిది. మనమైతే ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. మనం 130 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం ఇప్పటికైతే. ఇంకా మనకు డెస్టినేషన్ టైం 4 hours చూపెడుతుంది. 240 కిలోమీటర్స్ చూపెడుతుంది మన గూగుల్ తల్లి. మనమైతే స్ట్రేటే వెళ్ళాల్సింది. అంబులెన్స్ ఫస్ట్ ఒక అంబులెన్స్ కనిపించింది మధ్యప్రదేశ్లో. మనమైతే 80 స్పీడ్లో వెళ్తున్నాం, అంతకంటే ఎక్కువ వెళ్తలేము. మొత్తం మొక్కజొన్న ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వేరే పంటలు అయితే ఇంకేం కనిపించలేదు, ఎక్కువ కూడా ఏం లేవు. ఎక్కువ అయితే మొక్కజొన్న ఉంది ఎక్కువ. ఆవులు అయితే పెద్ద పెద్ద గేదెలు, ఆవులు అయితే చిన్నగా లేవు, పెద్దగానే ఉన్నాయండి. మన ఊర్లలో ఉన్నట్టే ఉన్నాయి ట్యాక్స్ అయితే అన్ని. చెరుకు కూడా వేస్తున్నారు ఇక్కడ. ఒక విలేజ్ దగ్గర చూడొచ్చు లెఫ్ట్ లో చెరుకు కూడా ఉంది. ఈ స్కూల్ అంత వెరైటీ ఉంది. స్కూల్ యూనిఫామ్ ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా తెలియదు కానీ మొత్తం రెడ్ అండ్ వైట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ అనుకుంటారు యూనిఫామ్. ఇక్కడ మొత్తం ఘాట్ రోడ్స్ చూడొచ్చు. మొత్తం టేకు మొక్కలే. మధ్యప్రదేశ్ మొత్తం టేకు మొక్కలు. ఇలాంటి మొక్కలు మా ఊర్లో ఉంటాయితే కట్ చేసేసి మొత్తం మాఫియా చేసేద్దు. మాఫియా చేస్తుండే మా వాళ్ళు అయితే. చూడొచ్చు మీరు ఇంట్లో ఉంది ఒక్కొక్క చెట్టు అయితే టేకు. మొత్తం అవే ఉన్నాయి. అడవి మొత్తం లేపేసారు ఇప్పటికైతే మా వాళ్ళు అయితే. మొత్తం పెద్ద పెద్ద ట్రీస్, టేకు మొక్కలు మొత్తం. ఇక మనకి ముందు దసరా వస్తుంది కదా, దసరా పువ్వు అయితే టేకు పువ్వు ఫుల్ ఇక్కడ. మామూలుగా లేవు టేక్ షర్ట్లు, అన్ని టేక్ షర్ట్. వేరే అసలు 100లో 90% టేక్ షర్ట్లే ఉన్నాయి. మిగతా ఒక 10% వేరే ఏదో చెట్లు ఉన్నాయి అంతే. మొత్తం చూడొచ్చు, మొత్తం గుట్ట మొత్తం టేకే. అసలు ఎట్లా పెంచులో ఎట్లా పెరిగిందో కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టుంది. మొత్తం టేకు మొక్కలు చూడొచ్చు మీరు. ఒక్కొక్కటి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. కానీ మన సంపద, అడవి సంపద అంతా ఇక్కడే ఉంది ఇండియాలో. మొత్తం చూడొచ్చు మీరు. ఒక్కొక్క ట్రీ అయితే ఒక 10 ట్రీ అమ్ముకుని చాలు మనకు. పుష్ప మూవీ లాగా, ఇలా పుష్ప లాగా
మొత్తం టేకు మొక్కలే. మామూలుగా లేవు ఒక్కొక్కటి. మళ్ళా మొత్తం అప్పుడే అంటే దానికి పువ్వు కూడా పూసింది, ఫ్లవర్స్ అప్పుడే వచ్చేసినాయి. ఈడొక ఫోటో దించాయి బ్రో. మామూలు లేదు, టేకు మొక్కల్లో ఫోటో చూడొచ్చు మీరు. మొత్తం ఎటు చూసినా టేకు మొక్కలే. మళ్ళీ మనకి కొండల్లో కొంచెం ఒక 200 కిలోమీటర్స్ ఉంటుందన్నాక మనకు వర్షం స్టార్ట్ అయింది. సాగర్ ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. 5:11 అవుతుంది టైం వచ్చేసి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5:10 అలా అవుతుంది. మనం ఇంకా 200 కిలోమీటర్స్ వెళ్ళాలి సాగర్ రీచ్ అవ్వాలంటే. మనం ఇప్పుడు NH 547లో రైడ్ చేస్తున్నా. ఘాట్ రోడ్ ఇది మొత్తం. ఇలాంటి రోడ్ ఏం లేకుండా ఎవ్రీ ఒక 30-40 కిలోమీటర్స్కి ఒక 2-3 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ మనకు టచ్ అవుతుంది. ఫుల్లీ ఘాట్ రోడ్ మొత్తం. ఎట్లుందంటే ఇట్లా పామ్ వంక. ఫైర్ క్యాంపింగ్, మొక్కజొన్న పొద్దులు ముదురున్నది. కొంచెం ఒక వాటర్ కావాలి కాబట్టి మనం ఒక షాప్ అయితేనే బెస్ట్. షాప్ దగ్గర ఆగేస్తే అట్లీస్ట్ వాటర్ అయినా దొరుకుతాయి. తర్వాత నాకైతే బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకైతే. అసలు నాకైతే రోడ్డే ఒక 200 మీటర్స్ తర్వాత రోడ్డే కనిపించట్లేదు. అంత హెవీగా కొడుతుంది రెయిన్ అయితే. చూడొచ్చు మీరు. మన ఇంత హెవీగా మన రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడే ఇంత హెవీ రెయిన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు మీరు. చాలా ఎక్కువ కాకుంటే అయిపోయినా బెస్ట్. చిన్న చిన్న ఇచ్చట్లేదు. టూ షాప్స్ కూడా ఇక్కడైతే కనిపించట్లేదు. ఇప్పుడు హెవీగా బాగా కొట్టింది వర్షం, గట్టిగానే చంపింది. బస్ స్టాప్లలో ఆగిపోయింది చాలా మంది. ఇక్కడ షాప్ దగ్గర అయితే ఆగిపోదాం. టీ బ్రేక్ తీసుకో. ఫుల్ రెయిన్ అవుతుంది ఇక్కడ. బాబోయ్, చలో. ఈరోజు కంప్లీట్గా మనం అయితే 3 స్టేట్లు అయితే దాటేసాం. ఇందాక మేమైతే అక్కడ వర్షం పడుతుంటే షాప్ దగ్గర ఆగేసాం. ఆ వర్షం పడుతుందని మొత్తం దర్శనమని వాళ్ళు షాప్లోకి కూడా రానియలేదు. ఒక 2 మినిట్స్ అలానే మొత్తం వాటర్ అన్నీ ఆగిపోయిన తర్వాత వచ్చింది. మాకు ఫుల్ ఆకలేసింది. అక్కడ సమోసాలు ఉంటే తినేసేసి అయితే ముందుకైతే మనం స్టార్ట్ అయిపోయినాం. ప్రజెంట్ అయితే చూడాలి, ముందైతే మంచి మంచి వ్యూ అయితే ఉంటుంది. చూడొచ్చు, మీకు కూడా కనిపిస్తే గ్రీనరీ బాగుంది. చూడొచ్చు మీరు. ఇక్కడైతే మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ ఉంటాయి. బస్సులు అన్నీ కూడా నార్మల్ వెహికల్స్ మన ఆర్టీసీలో అయితే ఉండవు. గ్రీనరీ చూడొచ్చు మీరు. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కొండల మధ్యలో రోడ్ ఇది. రోడ్ మాత్రం చాలా హైలైట్ ఉంది. అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొత్తం వాటర్ తక్కువే ఉన్నాయి. చూడొచ్చు మీరు మొత్తం వచ్చే వెహికల్స్ ఎలా అయితే తుప్పర్లు పడుతున్నాయో. మొత్తం ఫుల్ గ్రీనరీ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ అయితే మనకు జోధ్పూర్ టోల్ గేట్కి దగ్గరలో ఉన్నాం మనం. ఈ టోల్ గేట్ వచ్చేసి మనకి ఇంకా సాగర్కి ఒక 100 కిలోమీటర్స్ అందులో డిస్టెన్స్ ఉంది అంతే.
ఇది చిన్న విలేజ్లో చిన్న టోల్ గేట్. మనకైతే అంత పెద్ద టోల్ గేట్ ఏం కాదు, అన్న చిన్న టోల్ గేట్సే ఇది. అన్నీ ఈ రోడ్లో మొత్తం అన్నీ మనకి చిన్న టోల్ గేట్సే ప్రొవైడ్ చేశారు మరి. అండ్ సింగిల్ లైన్ వే మాత్రమే ఉంది, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ రోడ్ ఇది. ఎక్కువ అయితే మనకు టేకు మొక్కలు ఎక్కువ కనిపిస్తాయి, చూడొచ్చు మీరు. సాగర్ అయితే ఇంకా 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మనమైతే. ప్రజెంట్ ఇప్పుడే టోల్ గేట్ దాటేసాం. అండ్ టైం కూడా చెక్ అయిపోయింది. మనం చూడొచ్చు, మనకి ఫ్యాన్స్ అయితే చూశారు మనని. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఛానల్ని. ఎక్కడికి వెళ్తున్నారు అది అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే మనం యూపీకి ఎంటర్ అయిపోయినాం, బార్డర్కి. ఇక్కడ మనకైతే చూడొచ్చు, ఆవులు అయితే రోడ్ల మీదనే ఉంటాయి యూపీలో అండ్ మధ్యప్రదేశ్. ఈ రోడ్లు మొత్తం చాలా ఆవులు. అసలు నేను ఈ కంటెంట్ గురించి మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే మొత్తం ఆవులు అయితే రోడ్ మీదనే ఉన్నాయి. అసలు వీళ్ళు ఇంట్లో కట్టేసుకునేలాగా లేరు మనలాగా, మొత్తం రోడ్ల మీదనే ఉన్నాయి. ఈ రోజుకైతే యూపీలో మనకి ఇది ఫస్ట్ టోల్ ప్లాజా. అండ్ ఈ ఆవులతోనైతే మాకు నైట్ అంతా అయితే చాలా ఇబ్బంది అయింది. అసలు రోడ్డు మీదనే ఉన్నాయి ఆవులన్నీ, మీరు చూడొచ్చు. ముందు ఎక్కడ మీరు ముందు కూడా వీడియో కూడా చూడొచ్చు. ఇప్పటి నుంచి మొత్తం మీకు అవే ఆవులే కనిపిస్తూ ఉంటాయి, చూడండి మీరైతే. చూడండి మొత్తం అయితే ఆంబుల్ లెఫ్ట్ సైడ్లో ఆవులు అయితే ఎట్లా పడుకొని ఉన్నాయో చూడండి. మొత్తం ఈ రోడ్డు మొత్తం ఇంతే, మొత్తం మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి. చాలా ఆవులు కూడా చనిపోయి ఉన్నాయి. लाइक करो सब्सक्राइब करो। थैंक यू। तुम्हारा नाम है? अंकित रेगवाल। अंकित रेगवाल। इधर से टोल प्लाजा नाम है सागर टूल प्लाजा। सागर प्लाजा। సాగర్ టోల్ ప్లాజా మనం ఇక్కడ షాప్ ఉంటుంది. ఎవరైనా వచ్చేస్తే డ్రింక్ చేయడానికి మంచి డ్రింక్స్, వాటర్ బాటిల్ అన్నీ మనడు చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ సేల్ చేస్తాను. మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా వాటర్ కూడా ప్రొవైడ్ చేసింది ఇక్కడ మనది. ఎవరైనా లారీ వాళ్ళు మన తెలంగాణ నుంచి వస్తే మన దగ్గర ఆగేది షాప్ ఇక్కడ బాగానే ఉంది. స్కూల్ బస్ SSHCL జీన్. ఈ ఆవులు అయితే ఏందో నాకైతే అర్థం కాలేదు. మరి ఆంధ్రుడు మూవీ చూసినట్టే అవుతుంది నాకు. ఆంధ్రుడు మూవీలో ఆవులని అడ్డగించి మొత్తం వెహికల్స్ ఆపుతారు, అట్లా రోడ్డు మీద అయితే అవే పడుకున్నాయి. అట్లయితే కట్టేసేది లేదనుకుంటా. మరి అసలు వాటిని ఎవరు సాగుతున్నారో ఏమో, మరి వాటికి ఫుడ్ ఏందో వాటికి అదేందో కానీ మొత్తం మొత్తం హైవే మీదనే ఉన్నాయి మొత్తం. మరి వాటికి హైవే తప్ప ఇంకేం లేదు. బోడకాకరకాయలు ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ మనకు ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే తెలిసింది ఏంటంటే, మనకు మొసంబి అదే ఏమంటారు సంత్రాల, అవి మన నల్గొండ డిస్టిక్ నుంచే ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయంట. ఈరోజు లారీ డ్రైవర్స్ చెప్పారు నాకు. మన నల్గొండ మల్లంపల్లి అనే విలేజ్ నుంచి ఎక్కువ తీసుకొని వస్తారంట. లారీ మొత్తం 1 lakh ఖర్చు వస్తుందంట అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళేసరికి. ఢిల్లీ నుంచి మళ్ళీ శ్రీనగర్ వెళ్తారంట వాళ్ళు. మనకు హోటల్ అయితే ఇంకా 900 మీటర్స్ ఉంది. చూడొచ్చు మీరు సిటీ వ్యూ అయితే నార్మల్గా మన వరంగల్ బట్టల బజార్ల ఆ టైప్లో ఉంది, కొంచెం రష్గా. అంటే మొత్తం మామిడికాయ జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీలన్నీ పెట్టుకొని అమ్ముతున్నారు. చట్నీ పెట్టే జాడీలు ఉంటాయి కదా అప్పట్లో. బజాజ్ అయ్యింది, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లానే అనిపించింది. ఈ నేమ్స్ కూడా మొత్తం హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో తక్కువ. హోటల్ వందన. మనం చూసే హోటల్ అయితే ఇంకా 500 మీటర్స్ ఉంది. టెంపుల్ చూడొచ్చు మీరు, గోపురాలు కానీ. దేవుడేమో చిన్నగా ఉన్నాడు, టెంపుల్ ఏమో పెద్దగా ఉన్నాడు. పాత బిల్డింగ్స్, పాత కట్టడాలు అంతా. నాన్ ఏసీ రూమ్ है, नॉन एसी।
ना डबल है, 2 मेंबर्स, एक दिन।